మధుకి ఇంతకు ముందే పెళ్ళైందా? అంతేకాదు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు భార్యలుంటారు. అంటే పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నప్పుడు తెలియదు, అందుకే ఇప్పుడు మర్చిపో. మర్చిపోతాను. నా ప్రేమను కాదు, మధుకి పెళ్ళైందన్న విషయాన్ని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాను. మధుని ప్రేమించాను. ఎస్, మధుగా ప్రేమించాను. మధుకి పెళ్ళైందా, ఆస్తిపాస్తులున్నాయా, వ్యసనాలేమైనా ఉన్నాయా అని ఇంటర్వ్యూ చేసి ప్రేమించలేదు. ఇప్పుడు పెళ్ళైందని తెలిసినంత మాత్రాన నా ప్రేమ ఎలా పోతుంది? నీతో ఆర్గ్యూ చేయలేను నేను. నాతో కాదు, ప్రేమతో ఆర్గ్యూ చేయలేనని చెప్పండి. ఆర్గ్యుమెంట్ కి లాజిక్ కి అందంతే ప్రేమ. ఆ ప్రేమ నీకు కూడా అందదు. మధు, నాకు పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నానంటలో అర్థం లేదు. ప్రేమకు అర్థం వెతకటం వ్యర్థం. ఆల్ రైట్, మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక అభిప్రాయానికి రండి. నిర్ణయం నాతో చెప్పండి చాలు. మధు, మనం పెళ్లి చేసుకుంటున్నాం. నీకు పిచ్చి పట్టింది. అది నీ పిచ్చి. నేను ఒప్పుకోను. నేను తప్పుకోను. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఐ లవ్ యూ. ఎట్టి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోను. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. యు ఆర్ క్రేజీ. ఐ లవ్ యూ. గో టు హెల్. ఐ లవ్ యూ. శ్రీమన్నారాయణమూర్తి, ప్రతిరోజు నీ గుడికి వస్తున్నానే, ప్రతి వారం నీ కొబ్బరికాయ కొడుతున్నానే, నాకు ఇలాంటి లంపట తెచ్చిపెట్టావేంటి తండ్రి? 10,000 ఎడం చేత్తో అవలేలుగా ఇచ్చేస్తే పిచ్చి పిల్ల అనుకున్నాను గాని ఇలా నా సంసారానికి ఎసరు పెడుతుంది అనుకోలేదు. నాయనోయ్, మా వారు దాన్ని పెళ్లి చేసుకోనని నాతోనే కాదు దాంతో కూడా ఖరాఖండిగా చెప్పి వచ్చేసారనుకో, అయితే మాత్రం ఎర్రగా బుర్రగా ఉన్న పిల్ల లవ్వో అని మీద పడుతుంటే ఏ మగాడు మాత్రం చలించుకుని ఉంటాడు? ఆయన గాని చలించారా? అమ్మో, తలుచుకుంటేనే నా గుండెలు దడదడదడలాడిపోతున్నాయి. సంపద కోసం నేను ఏడుస్తుంటే సవతి వచ్చేలా ఉందే. వస్తాను స్వామి, ఏం చేస్తావో ఏమిటో. పోసి దీని దుంపతగా ఇది ఇక్కడికి వచ్చిందేమిటో. పంపదీసి నా మొగుణ్ణి దాని మొగుడిని చేయమని ఏకంగా సహస్రనామార్చన చేయించడానికి వచ్చిందేమో. నన్ను పిలుస్తుందేమిటో. నా దగ్గరగా నా ప్రస్తావన తెస్తే చంపలు 2 చెళ్ళు అనిపిస్తా. నమస్తే, నేను గుర్తున్నానా? మర్చిపోయే పని చేసావా నువ్వు? మీతో మాట్లాడాలి. ఏమిటో? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పోసి నీ అఘాత్యం కూలా, నీకు నా మొగుడే దొరికాడంటే పైగా నా మొగుడిని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరే చెప్తావా? నీ గుడ్లు పీకేస్తా, నిన్ను నిలువునా పాతేస్తా. మీరు ఇలా ఆవేశపడ్డంలో అర్థం ఉంది. అర్థమా? అర్థం ఉన్నారా? మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. త్వరగా చెప్పాడు. నేను మధుని, అంటే మా వారిని. ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను మధుని గాఢంగా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటావు? ఎందుకు అనుకో? కాస్త శాంతంగా వినండి. మధుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఆ పంచాయి తల్లి పేడ విరగడైపోతుంది. మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు. చెప్పు. డబ్బుందన్న అహంకారంతో కాదు, మధు మీదున్న మమకారంతో చెప్తున్నాను. మధుయే కాదు, మీరు పిల్లలు కూడా సుఖంగా ఉండాలి. అందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,00,000 రూపాయలా? నా ప్రేమను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. బాగా ఆలోచించి చెప్పండి. మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు. అబ్బా, కొంచెం గొంతు తగ్గించి మాట్లాడాడు. ఇరుగు పొరుగు వింటారు. విన్నవండి, వాళ్ళైనా దీనికి గడ్డి పెడతారు. మా ఆయనకు వచ్చే సంపాదనతో ప్రస్తుతం అదే తింటున్నాం. రాధా,
గొంతు చించుకుని అరవటం కాదండి. ₹1,00,00,000 సంపాదించి చూపించండి మీ ప్రతాపం ఏమిటో. అడ్డదారులు సంపాదించడం నా వల్ల కాదు. రెండో పెళ్లి చేసుకుంటే అడ్డదారాలు అవుతుందట. మళ్ళీ అదే మాట. అల్లుడు, అమ్మాయి చెప్పింది కూడా సబగ్గానే ఉంది కదా. పైగా లక్ష్మీదేవి కోరి ఇంటికి వస్తుంటే కాదనకూడదు. లక్ష్మీదేవి ఒకటే రాదు, కూడా మీ కూతురుకో సవితిని తీసుకొస్తుంది. వస్తే రాని. లోకల్లో ఎంతమంది 2 పెళ్లి చేసుకోవట్లేదట. అయినా నేను ఒప్పుకున్నాక రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటో. అదే నాకు అర్థం కావట్లేదు. మామగారు, రాధ మీ సొంత కూతురేనా? అదేంటి అల్లుడు పుసికినట్టు అడిగేశావు? బాగా అడిగావు బాబు. అవ్వా, లేకపోతే ఏ తండ్రి అయినా కన్న కూతురు కాపురంలో నిప్పులు పోస్తాడా? నిప్పులు బయట పెట్టే పిచ్చి మొహమా. లక్షలు పోద్దామని. ఆ లక్ష్యం ఆయనకుంటేగా. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతగాని వాళ్ళు అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో. అవునే, నాకు చేత కాదు. నా సంపాదన ఇంతే, ఇంతలోనే మీరు బ్రతకాలి. ఎక్కువ మాట్లాడావో ఏమంటే పళ్ళు రాలగొడతా. 1 కాదే 10 కోట్లు ఇచ్చిన లతను పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్. ₹1,00,00,000 ఒక్క మాటతో కొట్టి అవతల వారేసాడే. బ్యాడ్ లక్. రాధా, నిన్నటి నుంచి ఒక్క మెతుకు కూడా తినలేదు. నువ్వు ఫోన్ చేద్దాం. తిని ఎవరిని ఉద్ధరించాలట. తినకపోతే నీరసం వస్తుంది. ఇవాళ నీరసం వస్తుంది, రేపు శోష వస్తుంది, ఎల్లుండి చావు వస్తుంది, అవతల ఎల్లుండి దినం వస్తుంది. అంతేగా. ఈ గొర్రెతో ఒక బతికే కన్నా అదే నయం. ఏమిటో అంటే సుఖం ఉండదు రాధా. డబ్బు లేకపోతే హోదా, పరువు, ప్రతిష్ట, మేడలు, మిద్దెలు, కార్లు ఏమీ ఉండవు. అవన్నీ ఉంటే సుఖం ఎవరి కోసం ఉండదట. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా నష్టపోతావు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మాత్రం ఏం లాభం పొందాలండి. రాధా, మళ్ళీ చెప్తున్నాను, డబ్బు జీవితం కాదు. అయితే ఉద్యోగం మానేయండి. జీతం లేకుండా ఎలా బ్రతుకుతావు? డబ్బు జీవితం కాదన్నారుగా మరి. బ్రతకటానికి కావలసినంత కావాలి. ఆ బ్రతికే ఇంకాస్త సుఖంగా గడపడానికి ఎక్కువ డబ్బు కావాలి అంటున్నాను. అయితే డబ్బులోనే సుఖం ఉందంటావు. అంతేగా మరి. డబ్బుంటే సుఖపడతానంటావు. వేరే చెప్పాలా? నన్ను ఇంకో స్త్రీ పంచుకుంటుంది. నాకేం నష్టం లేదు. నేను ఒప్పుకోపోతే అన్నం తిను. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. ఓకే, నువ్వు డబ్బుతోనే సుఖపడతానంటున్నావు కనుక, నేను డబ్బు సంపాదించలేను కనుక ఒప్పుకుంటున్నాను. సంతోషమేనా? రా, కలిసి భోంచేద్దాం. తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరకపోవచ్చు. ఆ అంత నవ్వెందుకు వస్తుందో. లేకపోతే ఈ వేషం ఏమిటి? ఇప్పుడు మన లక్షాధికారులు డబ్బు కొద్ది డాబు. మా తల్లే అచ్చు మోడర్న్ గెటప్ వేసుకున్న లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఏమే తీసే ఎందుకైనా మంచిది. అంత డబ్బున్న పిల్లలు అత్త లక్షణంగా చీర కట్టుకుని జడేసుకుంటే నువ్వేమిటే క్రాఫింగ్ చేయించుకున్నావు? సామాన్లు ఏమిటో. ఇవి పాతింట్లో సామాన్లు మమ్మీ. వావ్, ఢిల్లీ వెళ్ళినా గల్లీలున్నట్టు ఈ బంగ్లాకొచ్చిన ఆ పాత తుకు సామాన్లు ఎందుకో బయటపడండి. నేనే తెప్పించానక్క. నువ్వా? ఆ సామాన్లన్నీ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవి కదా, అవి పారేయడానికి మనసొప్పక. సర్లే, అవన్నీ నీ గదిలో పెట్టించుకో. నా కళ్ళకి ప్రతి వస్తువు ఖరీదైది కనిపించకపోతే మహా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో. బాగుంది. వెనకటికి నీలాంటిదే చింతకాయలను చూసి వంకర టింకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట. ఏం బడాయిపోతున్నావే. పదండి.
ఆ సామాన్లు లోపల పెట్టండి. రాధా, ఉట్టికెగరలేనమ్మా ఆకాశానికి ఎలా ఎగిరిందా అని ఆశ్చర్యపోతున్నావా ఏమిటి? నీ బంగ్లా నేను కొంటానని అనుకోలేదు కదా నువ్వు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటం అంటే ఇదేనట. నా వైభోగం చూసిపోదాం అని వచ్చావా ఏమిటి? లేదు, పనివాళ్ళు అన్ని సామాన్లు తీసుకెళ్లారు. మా వారి ఫోటో మాత్రం ఉంది, అది స్వయంగా తీసుకెళ్దామని వచ్చాను. మీనా, ఉన్నదానిలో తృప్తిగా బ్రతుకోని నీతులు చెప్పావుగా. ఇప్పుడు ఉన్నదాన్నే అయ్యాను. ఇప్పుడు నీకంటే నేనే గొప్పదానని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఎందువల్లో? నువ్వు నీ మొగుడిని అమ్ముకుని నా బంగ్లా కొన్నావు. నేను నా మొగుడిని బ్రతికించుకోవడం కోసం నా బంగ్లా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే.